ఈ కలర్స్ ఏంటబ్బా ఇలా ఉన్నాయి. ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు. అన్ని పాజిటివ్సే కాదు, ఒక నెగిటివ్ కూడా ఉంది. నా ఫేవరెట్ డిజైన్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి రియర్ లో అంత హంగామాగా ఉంటుంది. సో దాన్ని కొంచెం తగ్గించింటే బాగుండు అనిపించింది. నేను ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బడ్జెట్ లో. అంటే మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది టాటా. ముగ్గురు అయితే అస్సలు కూర్చోలేరు. ఇది టాప్ స్పీడ్ 0 to 60 km/h టెస్ట్ చేసే కార్ అయితే కాదు. అయినప్పటికీ కూడా అలాంటి రోడ్స్ లో కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. కమెంట్ చేయను. ఒక చిన్న ఫ్యామిలీ 10 లక్షల బడ్జెట్లో ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా? అది కూడా సిటీ డ్రైవింగ్ పర్పస్ కోసం. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఇది న్యూ టాటా టియాగో ఈవీ. జనరల్గా ఏదైనా కార్ ఫేస్ లిఫ్ట్ అంటే యూజువల్గా ఏం చేస్తుంటారు? ఎక్స్టీరియర్లో కొన్ని చేంజెస్, ఇంటీరియర్లో కొన్ని చేంజెస్, ఒకటో రెండో ఫీచర్స్ యాడ్ చేసి మేము కొత్తగా ఫేస్ లిఫ్ట్ తీసుకొని వచ్చామని చెప్తుంటారు. కానీ టాటా మోటార్స్ టియాగో పెట్రోల్ సిఎన్జి కానీ లేదా ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న ఈవీలో కానీ కంప్లీట్గా చేంజ్ చేశారు. అంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫీచర్స్ ఇలా అన్ని చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రైస్ ఎక్కువ పెట్టాలంటే దానికి తగ్గట్టు మనకి కావాల్సినవన్నీ ఉన్నప్పుడే మనకు ఆ ఫీల్ అనేది సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అండ్ దీని విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 2 బ్యాటరీ ప్యాక్స్తో అంటే 2 వేరియంట్స్తో ఆఫర్ చేస్తున్నారు టాటా. ఒకటి వచ్చేసరికి 19.2 kWh అండ్ మరొకటి వచ్చేసరికి 24 kWh. ఈరోజు మనం రివ్యూ చేస్తున్నది కూడా 24 kWh బ్యాటరీ టాప్ ఎండ్ వేరియంట్, అది కూడా క్రియేటివ్ ప్లస్. హానెస్ట్లీ ఈ కార్ ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత అలాగే బ్రోచర్ చూసిన తర్వాత ఈ కలర్స్ ఏంటబ్బా ఇలా ఉన్నాయి, చాలా ఆడ్ అండ్ ఫంకీగా ఉన్నాయి అనుకున్నాను. బట్ రియల్ వరల్డ్లో చూసిన తర్వాత చాలా స్టైలిష్ అండ్ ప్రీమియంగా కనపడుతున్నాయి. ఎస్పెషలీ నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ మీరు రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. కొంచెం ఆ స్టైలిష్ ఫ్యాక్టర్ అనేది యాడ్ చేస్తుంది. అండ్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్లో వచ్చేసరికి 6 డ్యూయల్ టోన్ కలర్స్ కాంబినేషన్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు రూఫ్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా లోయర్ వేరియంట్స్లో కలర్ ఆప్షన్స్ తగ్గుతాయి, అలాగే మీకు డ్యూయల్ టోన్ రాదు, సింగిల్ టోన్లో ఆఫర్ చేస్తున్నారు. డిజైన్ పరంగా ఓల్డ్ టాటా టియాగో ఈవీతో కంపేర్ చేస్తే కొత్త టాటా టియాగో ఈవీలో హెడ్ ల్యాంప్ క్లస్టర్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. నోటీస్ చేస్తే ఈ హెడ్ ల్యాంప్ కూడా మనకి బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కలర్కి ఇది చాలా కాంట్రాస్ట్గా కనపడుతుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ పెట్రోల్ సిఎన్జి న్యూ టాటా టియాగోతో కంపేర్ చేస్తే ఈవీలో వచ్చేసరికి ఈ హెడ్ ల్యాంప్స్ మధ్యలో ఈ గ్లాస్ బ్లాక్ ఫినిష్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ అన్ని టాప్ ఎండ్ వేరియంట్స్ అంటే పెట్రోల్ సిఎన్జి ఈవీలో ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు. సో అందుకే ఫ్రంట్ సైడ్ మీరు ఇక్కడ కెమెరా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక మెయిన్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పెట్రోల్ సిఎన్జి ఈవీకి ఇక్కడ గ్రిల్ అనే చెప్పాలి. నాకైతే ఈ గ్రిల్ అండ్ బంపర్ షేప్ చూస్తే ఈ రోబోటిక్ ఫేస్ కవర్ లాగా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అన్ని పాజిటివ్సే కాదు, ఒక నెగిటివ్ కూడా ఉంది. నెగిటివ్ అనడం కన్నా కూడా ఒకటి తక్కువైంది అనొచ్చు. పెట్రోల్ టాప్ ఎండ్ వేరియంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు, కానీ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అయినా కూడా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ ఇవ్వలేదు. కావాలంటే మీరు మళ్ళీ అడిషనల్ యాక్సెసరీ కింద పర్చేస్ చేసుకోవాలి. ఇండికేటర్ మాత్రం నీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్లోనే ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఐబ్రో షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు. సైడ్ ప్రొఫైల్లో డిజైన్ పరంగా డ్రాస్టికల్ చేంజెస్ లేకపోయినా సింపుల్గానే కనపడుతూనే ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. నా ఫేవరెట్ డిజైన్ సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి వీల్స్ అనే చెప్పాలి. 14 inches వీల్స్ ఇచ్చారు. వీల్స్ డిజైన్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా యూనిక్గా అండ్ అట్రాక్టివ్గా కనపడుతుంది. ఇంకొక కొత్త విషయం ఏమిటంటే ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం ఇచ్చారు. సో మీరు లాక్ అండ్ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. డోర్ హ్యాండిల్స్కి క్రోమ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేశారు. ఇదే కాదు, చాలా విషయాలు చాలా అటెన్షన్ పెట్టి డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది, ఎస్పెషలీ డీటెయిలింగ్ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ వీల్స్ యొక్క ఆర్చెస్ తీసుకుంటే ఈ కాస్మో గ్రెయిన్ టెక్స్చర్ ప్రొవైడ్ చేశారు. ఏ పిల్లర్, బి పిల్లర్, అలాగే సి పిల్లర్కి ఈ బ్లాక్ ట్రీట్మెంట్ కూడా మనకు ఆ అడిషనల్ ప్రీమియం ఫీల్ని తీసుకొని వస్తుంది. ఫ్రంట్లో డిజైన్ ఎంత సింపుల్గా ఉంటుందో రియర్లో అంత హంగామాగా ఉంటుంది. టెయిల్ గేట్, టెయిల్ ల్యాంప్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. దీంట్లో ఎల్ఈడి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. కాకపోతే ఈ సెంటర్ పార్ట్ కంప్లీట్లీ ఇల్యూమినేటెడ్ కాదనమాట, ఓన్లీ రిఫ్లెక్టెడ్ టైప్ ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రిక్ రిలీజ్ టెయిల్ గేట్ ఇచ్చారు. అంటే మీరు ఎప్పుడైతే అన్లాక్ చేసి టెయిల్ గేట్ని కొంచెం మీరు లిఫ్ట్ చేశారనుకోండి, మిగిలింది ఏదంతా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. బట్ ఆటోమేటిక్గా అయితే క్లోజ్ కాదు, కంప్లీట్లీ పవర్డ్ టెయిల్ గేట్ అయితే కాదు. బూట్ స్పేస్ ఎంత ఉంది అనే విషయం నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఫ్రంట్లో లాగా బంపర్ కూడా డిజైన్ చేంజ్ చేశారు. ఈ బంపర్లోనే మనకి పార్కింగ్ సెన్సార్స్ని ఇంటిగ్రేట్ చేశారు. 360 డిగ్రీ కెమెరా కాబట్టి ఫ్రంట్లో లాగా రియర్లో కూడా మనకి కెమెరా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ టియాగో ఈవీ బ్యాడ్జింగ్ని నోటీస్ చేయొచ్చు. రియర్ వైపర్, వాషర్, డీఫాగర్ ఇచ్చారు. అలాగే షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది.
అంతా బాగానే ఉంది కానీ ఈ టాటా కార్స్లో చాలా చోట్ల ప్యానెల్ గ్యాప్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ కార్లో ఎస్పెషల్లీ ఈ టెయిల్ గేట్స్ 2 సైడ్స్ కూడా మనకి ఈ ప్యానెల్ గ్యాప్స్ అనేవి ఎవిడెంట్గా కనపడతాయి. సో దాన్ని కొంచెం తగ్గించింటే బాగుండనిపించింది. 240 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. డీసెంట్ లగేజ్ అకామిడేట్ చేయొచ్చు. బూట్ ల్యాంప్ కూడా ఇచ్చింటే బాగుండేది, నైట్ టైం చాలా యూజ్ అయ్యేది. ఇంటీరియర్ మొత్తం డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటుంది. డాష్ బోర్డ్, సెంటర్ ఆర్మ్రెస్ట్, సైడ్ డోర్స్ ఆర్మ్రెస్ట్ మొత్తం కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ యూజ్ చేశారు. అలాగే ఎక్స్టీరియర్లో లాగా ఇంటీరియర్లో కూడా కొన్ని స్మాల్ డీటెయిల్స్ నాకు బాగా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ డోర్స్కున్న ఆర్మ్రెస్ట్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ ఫ్లోటింగ్ స్టైల్లో ఇచ్చారు. అలాగే ఈ విండోస్ని కంట్రోల్ చేసుకునే స్విచ్చెస్ కూడా టాగిల్ టైప్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఆపరేట్ చేసేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ని ఇస్తుంది. అండ్ డ్రైవర్ సైడ్ విండోని జస్ట్ ఒక సింపుల్ టచ్తో మీరు పూర్తిగా డౌన్ చేసుకోవచ్చు. అలాగే సెంటర్ ఆర్మ్రెస్ట్లో కూడా స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంకా కప్ హోల్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది. కూల్డ్ గ్లవ్ బాక్స్ ఉంది. సో స్టోరేజ్ పరంగా ఎక్కడా ప్రాబ్లం అయితే లేదు. స్టీరింగ్ వీల్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. పాత టాటా టియాగో ఈవీతో కంపేర్ చేస్తే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. దీని మీద కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఈ సెంటర్లో టాటా డాట్ ఈవీ బ్యాడ్జింగ్ని మీరు నోటీస్ చేయొచ్చు. స్టీరింగ్ వీల్ని ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే పైకి కిందకి మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రీచ్ అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం లేదు. అండ్ ఈ సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ముందుకు స్లైడ్ అయ్యేటట్టు ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ నేను ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బడ్జెట్లో. ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి షార్ట్ డ్రైవర్స్ కూడా ఈ డ్రైవ్ చేసేటప్పుడు ఈ ఆర్మ్రెస్ట్ కొంచెం ముందుకు స్లైడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఇక్కడ హ్యాండ్ని హోల్డ్ చేసుకోవాలన్నా కూడా చాలా కన్వీనియంట్గా ఉండేది. అలాగే ఐఆర్వీఎం కూడా మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ అన్నిటికీ మించి సీట్స్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కంప్లీట్గా సీట్స్ చేంజ్ చేశారు. అండర్ థై సపోర్ట్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇది మ్యాక్సిమం సీట్ హైట్ని మీకు ఆఫర్ చేస్తుంది. దీనివల్ల మీకు విజిబిలిటీ క్లియర్గా కనపడుతుంది. అఫ్కోర్స్ బానెట్ అనేది మీకు పూర్తిగా కనపడదు, ఎందుకంటే ఉండేదే చిన్న కారు కాబట్టి బానెట్ అనేది క్లియర్గా కనపడకపోయినా ముందున్న రోడ్డు మాత్రం మీకు క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది డ్రైవ్ చేసేటప్పుడు. డ్రైవర్ సీట్ని మీ హైట్కి తగ్గట్టు మాన్యువల్లీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సీట్ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చింటే బాగుండు. లాంగ్ జర్నీస్లో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉండేది. అండ్ చాలా ఈవీ కార్స్లో ఫిజికల్ బటన్స్ అనేవి ఇవ్వరు, బట్ దీంట్లో ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. ఎస్పెషలీ ఏసీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకునేవి కానీ లేదా ఏసీ ఆపరేట్ చేసేది మొత్తం కూడా మనకి ఫిజికల్ బటన్ ప్రొవైడ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ ఇంకా మిగిలిన స్విచ్చెస్ గురించి వస్తే హజార్డ్ లైట్ కానీ, అలాగే 360 డిగ్రీ కెమెరా కానీ, అండ్ ఈవెన్ రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునేది కూడా మనకి మాన్యువల్ స్విచ్చెస్ ప్రొవైడ్ చేశారు. సెకండ్ రో స్ట్రిక్ట్లీ ఫర్ 2 అడల్ట్స్ మాత్రమే. ముగ్గురు అయితే అస్సలు కూర్చోలేరు, ఎస్పెషల్లీ కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్కి వెళ్ళాలంటే. ఇక్కడ కూడా హెడ్ రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ప్రొవైడ్ చేశారు. అడ్జస్టబుల్ ఇచ్చింటే బాగుండేది. ఈవెన్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా మిస్ చేశారు. కాకపోతే రియర్ ప్యాసింజర్స్ కోసం ఏసీ వెన్స్ ఇచ్చారు. మీకు ఈ లెగ్ రూమ్ తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ హెడ్ రూమ్ ఓకే, కానీ మరీ హైట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే 6 ఫీట్ హైట్ అలా ఉన్న వాళ్ళకి మాత్రం రియర్ సీట్లో కూర్చున్నప్పుడు స్పేస్ అంతగా ఉండదు. ఫీచర్స్ పరంగా హానెస్ట్గా చెప్పాలంటే మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది టాటా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇన్ని మోడర్న్ ఫీచర్స్ ఉన్న కారు కూడా ఇదే కావచ్చు. అండ్ దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది 10.25 ఇంచెస్ హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్ కార్ప్లేని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని చూపిస్తుంది. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఐరా డాట్ ఈవీ ద్వారా మీరు 40+ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఈ కార్ ద్వారా మీరు పొందవచ్చు. 360 డిగ్రీ విత్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఇచ్చారు. అంటే మీరు ఎప్పుడైతే టర్న్ చేయాలనుకున్నప్పుడు ఇండికేటర్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఆన్ చేస్తే ఆ వ్యూ అనేది క్లియర్గా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కనపడుతుంది. అండ్ 360 డిగ్రీ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెజల్యూషన్ కూడా చాలా క్లారిటీతో మీకు కనపడుతుంది. ఎస్పెషలీ టైట్ ట్రాఫిక్ కండిషన్స్లో మీరు ఎప్పుడైనా టర్నింగ్ చేసుకోవాల్సి వస్తే ఈ ఫీచర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈవీలో కూడా మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది. స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్ అయినా సీట్ హైట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆల్రెడీ చెప్పాను కదా, విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా కనపడుతుందని. సో దానివల్ల చిన్న కార్ నడుపుతున్నామనే ఫీల్ అయితే ఉండదు, ఏదో ఒక ఎస్యూవీని నడుపుతున్న ఫీల్ అయితే మీకు ఉంటుంది. 2 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్. 2 డ్రైవ్ మోడ్స్లో కూడా డ్రైవ్ చేయడం అయితే జరిగింది. టాప్ స్పీడ్ వచ్చేసరికి నాకున్న కండిషన్స్లో 117 కిలోమీటర్స్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. బట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇది టాప్ స్పీడ్ 0 to 60 km/h టెస్ట్ చేసే కార్ అయితే కాదు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ సిటీ పర్పస్ అనమాట. సో ఫ్యామిలీతో మీరు సిటీ డ్రైవింగ్ కానీ లేదా అకేషనల్ 100 to 200 kilometers రేంజ్ డ్రైవ్ చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా రేంజ్ విషయానికి వస్తే టాటా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 205 నుండి 215 kilometers వరకు రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు.
బట్ రియల్ వరల్డ్లో మీరు డీసెంట్గా డ్రైవ్ చేస్తే 170 నుండి 190 పక్కా ఇస్తుంది, అది కూడా సిటీ డ్రైవ్ మోడ్లో. అలా కాదు స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తే మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి 140 టు 150 రియల్ వరల్డ్లో మీరు రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే నేను స్పోర్ట్ మోడ్లో చాలాసేపు డ్రైవ్ చేశాను, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది చిన్న కారు, కొంచెం వెయిట్ కూడా తక్కువ. అందులో ఎలక్ట్రిక్ కార్స్ యూజువలీ మీకు టార్క్ కానీ పికప్ కానీ నార్మల్ పెట్రోల్ ఆర్ డీజిల్ కార్స్తో ఎక్కువగా ఉంటుంది. సో స్పోర్ట్ మోడ్లో రియల్లీ ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఈ డ్రైవ్ మోడ్స్, న్యూట్రల్, రివర్స్ మార్చుకోవడానికి కూడా రొటేటింగ్ టైప్ స్విచ్ ఇచ్చారు. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా కనపడుతుంది అండ్ మీరు చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ కూడా ఉన్నాయి, 4 లెవెల్స్ ఇచ్చారు. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా కూడా తెలియని వాళ్ళ కోసం సింపుల్గా చెప్తా, డెప్త్గా టెక్నికల్గా చెప్పడం లేదు. మీరు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కార్లో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కానీ లేదా యాక్సిలరేటర్ పెడల్ మీద మీరు కాలు తీసేసినప్పుడు కానీ ఈ బ్యాటరీ అనేది కొంతవరకు ఛార్జ్ అవుతుంది, దాన్నే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. సో 0లో పెట్టుకున్నారనుకోండి అసలు ఈ మొత్తం ప్రొసీజర్ అనేది జరగదు. 4 లెవెల్లో పెట్టుకున్నారనుకోండి మ్యాక్సిమం రీజనరేటివ్ బ్రేకింగ్ జరుగుతుంది. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ కార్లో రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు, నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. నేను యూజువలీ 2 అండ్ 3 లెవెల్స్లో పెట్టుకొని అండ్ ఈవెన్ 4 లెవెల్లో కూడా పెట్టుకొని టెస్ట్ చేశాను. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ మార్చుకోవడానికి మనకి స్విచ్ వచ్చేసరికి సెంటర్ కన్సోల్ మీద ఇచ్చారు, అలా కాకోకుండా స్టీరింగ్ కింద ఈ ప్యాడల్ షిఫ్టర్స్ టైప్లో ప్రొవైడ్ చేసింటే బాగుండు అనిపించింది. నాకు బాగా నచ్చిన హైలైట్ అయిన విషయాలలో ఒకటి సస్పెన్షన్ ట్యూనింగ్ చాలా పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. కొన్ని మార్పులు కూడా చేయడం అయితే జరిగింది ఓల్డ్ టియాగో ఈవీతో కంపేర్ చేస్తే. అండ్ నాకున్న టైంలో కొంతవరకు ఆఫ్ రోడింగ్లో కూడా టెస్ట్ చేశాను. ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు ఎక్కువ ఉండదు, 170 mm ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాంటి రోడ్స్లో కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. రోడ్డు బాగాలేనప్పుడు కూడా గ్రౌండ్కి టచ్ అవ్వడం కానీ అలా ఎక్కడా నేనైతే ఫేస్ చేయలేదు. సస్పెన్షన్ ట్యూనింగ్లో మాత్రం 100కి 100 మార్క్స్ ఇస్తాను. టాటా టియాగో ఈవీ 30 kW వరకు ఫాస్ట్ DC ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. నార్మల్ 15 amps AC సప్లైతో అయితే 10 to 100% ఛార్జ్ అవ్వడానికి 6.9 hours టైం తీసుకుంటుంది. అదే 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్తో అయితే 2.6 hours టైం పడుతుంది. ఇంకా 20 to 80% ఛార్జ్ అవ్వడానికి ఫాస్ట్ DC ఛార్జర్తో అయితే జస్ట్ 30 minutes టైం తీసుకుంటుంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ మీద 8 years లేదా 1,60,000 kilometers వరకు వ్యారంటీ ఉంటుంది. అలాగే 24 kWh బ్యాటరీ ప్యాక్ మీద 15 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వ్యారంటీ ఇస్తున్నారు. 24 kWh బ్యాటరీ ఉన్న టాటా టియాగో ఈవీ మనకి 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు, ప్యూర్ ప్లస్, క్రియేటివ్ ప్లస్. అండ్ నేనైతే 19.2 kWh ఉన్న బ్యాటరీ టియాగో ఈవీని రికమెండ్ చేయను, ఎందుకంటే ఈ రెండు కూడా ఎస్పెషలీ సిటీ డ్రైవ్కు మాత్రమే ఉపయోగపడతాయి. నేను ఆల్రెడీ డ్రైవ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను. కాకపోతే 19.2 kWh బ్యాటరీతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా మీరు అకేషనల్గా అన్నా కూడా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ ఛార్జ్తో 150 నుండి 200 kilometers ట్రావెల్ చేయాలి మీ ఫ్యామిలీతో అంటే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే టాటాలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ పంచ్ ఈవీ కూడా ఉంది. సో మీరు ఇంకొంచెం బడ్జెట్ని స్ట్రెచ్ చేయగలిగితే పంచ్ ఈవీ కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఒక రకంగా అడ్వాంటేజ్, ఇంకొక రకంగా కన్ఫ్యూజన్ కూడా. అలాగే ఫీచర్స్ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఇంటీరియర్ పరంగా కూడా టాటా చాలా ఇంప్రూవ్ అయ్యింది. అన్నిటికీ తోడు ఈ సర్వీస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే టాటాని బీట్ చేసే కంపెనీ ఇండియాలో లేదనే చెప్పచ్చు. మెయిన్గా సర్వీస్ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వాటిని కూడా టాటా వీలైనంత త్వరగా అడ్రస్ చేయగలిగితే ఇన్ని మోడల్స్ని తీసుకొని రాగలుగుతున్నారు, మరింత మంది కస్టమర్స్ టాటాకి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. మరి మీరు ఈ టాటా టియాగో ఈవీ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.